శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉండి నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం 16th జూలై నుండి 31st జూలై 2025 15 రోజులు, జూలై 15 రోజులు ఎలా ఉండబోతుంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే దానికంటే ముందర ఏంటంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. 7075389589 అండి నా సెల్ నెంబరు. 7075389589. సరే అండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న జాతకాలు చెప్తున్నా కూడా మీకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇది కానీ ఏం లేవు. అంతేకాకుండా నేను మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఆది ఆస్ట్రాలజీ అని ఒకటి పెట్టారు వేరే వాళ్ళు ఎవరో. అది మాకు సంబంధమే లేదండి. నా ఆది ఆస్ట్రాలజీలోనే ఏ అంటే ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. దాన్ని చూసే మీరు నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు నా పెట్టుకుంటా ఉన్న వేరే వాళ్ళ నెంబర్లు మార్చేసుకుని నేను చూస్తున్నాను. అదేమీ లేదు, ఎవరు చేయరు. నా నెంబరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి ఏమాత్రం భయపడడం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడము, సప్తమ స్థానం గురించి చెప్పుకుందాం, ప్రబల దోషం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ రాష్ట్రాధిపతి సప్తమంలో ఉండ, లగ్నాధిపతి సప్తమంలో ఉన్న విదేశాలు పర్యటిస్తూ ఉంటారు ఉంది. సరే, అది పక్క పెడతారండి. ధన ప్రాప్తి బాగా కలుగుతుందండి. మీకు ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు వేరే వాళ్ళ దగ్గర చేయి చాచడం అంటే ఏం ఉండదు. అంతేకాకుండా మీరు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, మీకు సంగీతంలో బాగా ప్రావీణ్యత ఉంటుంది. ముఖ్యంగా మగపిల్లలు పుట్టడానికి సత్సంతానం ఉంటారు కదా, సంతానం యోగ్యత కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా భోజనం మాత్రం మీకు విడిచిపెట్టకుండా, మిమ్మల్ని విడవకుండా ప్రేమగా భోజనం పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు బాబు. చూసుకోండి కావాలంటే. నేనేమి అబద్ధాలు చెప్పను, సోది గబ్బులు అసలు చెప్పను. ద్వితీయ భావం చూస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది, చాలామంది జరుగుతుంది. అంతే కదండి, రాహు ప్రభావాలు కూడా విదేశ ప్రాప్తి జరుగుతుంది. ఆభరణ యోగాన్ని ఇస్తాడు, ధనప్రాప్తిని కలిగిస్తాడు. ఉన్న ఊరి నుంచి దూర ప్రాంతానికి పంపిస్తూ ఉంటాడు రాహు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి చాలా మదర్ గారికి బాగుండడము, చాలా చాలా యోగాలు కలగడానికి అవకాశం ఉంది విద్యలో కూడా. అంతేకాకుండా రైతులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా, ఆయన ఏం లేకుండా హాయిగా ప్రశాంతంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. శనీశ్వరుడు పంచమ స్థానంలో వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. కుజదృష్టి ఉంది అంటే, మీకు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే చెప్తున్నారంటే ఏమనుకోకండి, మీకు ఆపరేషన్స్ చేసి మిమ్మల్ని బిడ్డని తీస్తారు. ఎవరైనా ఆపరేషన్స్ ఈ జూలై, ఆగస్ట్ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికి కూడా జనరల్గా మీ జాతకాల ప్రకారం నార్మల్ డెలివరీ ఉండొచ్చు. కొంతమందికి మాత్రము ఖచ్చితంగా ఈ కాంబినేషన్ వలన ఆపరేషన్ చేయవలసి వస్తుందండి. బ్లడ్ కనిపిస్తుంది మీకు, అదొకటి. అంతేకాకుండా మీ సంతానం కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీకు నీటి ప్రమాదము పొంచి ఉంది. అది కాంబినేషన్స్ అండి, అది కాంబినేషన్ చాలా ఉన్నాయి. అదే కొన్ని కాంబినేషన్స్ వల్ల నీటి ప్రమాదం ఉంటుందని చెప్తాను. అది నేను సరదా కోసం ఏం చెప్పను, ఉంది కాబట్టి అక్కడ ఏముందో శాస్త్రం చెప్తున్నా అంతే. నీటి ప్రమాదం వల్ల ఇబ్బంది ఉంది, కానీ ప్రాణ సంబంధమైన విషయాలు ఏమి జరగవు. సో ఇది విధంగా మీకు బాగుందండి. ఏదేమైనా మీ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడము అది ప్రబలమైన దోషము అంటాం మనం. సప్తమ స్థానంలో శుక్రుడు కేంద్రాధిపత్య పాపి, పైగా శనీశ్వరుడు చూస్తున్నాడు వలన భార్యాభర్త యొక్క అనురాగ దాంపత్య జీవితం స్లో అయిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే చెడు అలవాట్లు, చెడు ప్రభావము, చెడు స్నేహితులు, చెడు అలవాట్లు, అదే కొన్ని చిన్నవన్నీ కూడా చిన్నవన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వక్రగతిలో ఉన్నా సరే వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటాడు. మీకు అసలే పాపి
సరే అది పక్క పెడదామండి. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అష్టమంలోకి వచ్చేస్తున్నాడు 26 నుంచి. అష్టమ స్థానంలో గురుడు కూడా అంత మంచి అద్భుతమైన యోగాలు ఏం కలిగించడండి. హెల్త్ ఇష్యూస్ ఉండేది చేస్తూ ఉంటాడు. కానీ భాగ్యస్థానంలో రవిబుధులు మాత్రం మీకు బ్రహ్మాండంగా యోగిస్తారు. భాగ్యస్థానంలో రవిబుధులు అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, మీరు డాక్టర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా, అందరంటే మీ జాతకాల రీత్యా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నారు. అక్కడ ప్రజలకి మీరు వైద్య సేవలు అందించబోతున్నారు అన్నది ఖచ్చితంగా నిజమే. చూసుకోండి కావాలంటే, నేను అబద్ధం చెప్పను. అంతేకాకుండా భాగ్యస్థానంలో రవిబుధులు ఉన్నారంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్కి, చార్ట్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, సిఎంఏ వాళ్ళకి, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉంటాయి, సమస్య లేదు. మీ వ్యాపారాల రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా, షూటింగ్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా విదేశయానం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి కాబట్టి, రవిబుధులు ఉన్నారు కాబట్టి 10th హౌస్లో భాగ్యం. సరే అది పక్క పెడతారండి. ఏదైనా 10th హౌస్లో కూడా కుజకేతులు ఉండడం వల్ల మీరు వృత్తిలో కూడా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా బాగా డబ్బు సంపాదించుకుంటారో, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాల్లో కూడా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీకు ఉద్యోగ ప్రాప్తి బాగుంది. 28వ తారీఖు వరకు మాత్రమే, 29వ తారీఖు నుంచి మాత్రము మీకు లాభస్థానంలో కుజుడు అవడం వలన కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. శనీశ్వరుడు 11వ భావంలో ఉండే కుజుడు చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులందరూ కూడా నష్టాలు రావడము, బిజినెస్లో, అలాగే మీ ఉద్యోగాల్లో భద్రత లేకపోవడము, అలాగే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కూడా ఇబ్బంది కలగడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా చాలా కష్టపడితే తప్ప డెవలప్ కాలేరు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎందుకు చెప్పాను అంటే, శని కుజులు కాంబినేషన్ ఉంటే వాడు జనరల్గా ఇంజనీరింగ్ విద్య కూడా బాగా వస్తుందండి. మీరు కష్టపడితే తప్ప ఆ విద్యలో ఎంఎస్సీల కోసం వెళ్ళడం కొద్దిగా లేట్ అయిపోతూ ఉంటుంది. ఏదేమైనా మీ రాశి వారికి కష్టపడి చదవండి, శనీశ్వరుని పూజించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిరంతరం పూజించండి, శుభాలు జరుగుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఏ ఉంటాయి తెలుసుకుందామండి. ముఖ్యంగా శని కుజుల వలన చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. అన్ని రాశుల వారికి బ్లడ్ కనపడము, యాక్సిడెంట్ జరగడము, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి జరిగిపోతుందా, ప్రతి వాళ్ళకి ప్రాణం పోతుందా, ఏం కాదు. కొంతమందికి అలా అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు మంచివాడు అంటే మంచిగా లేడు, వక్రగతిగా ఉన్నాడు. కొంతమందికి మాత్రం, కొన్ని రాశులు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. కానీ ఏదేమైనా అందరికీ చెప్పాల్సిన సూచన ఏంటి, చెప్పదగ్గ సూచన ఏంటంటే, శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజించడము, తైలాభిషేకం చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలాగే గాయత్రి మంత్ర సిద్ధి అవి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అలాగే స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వలన, వీలుంటే మోపిదేవిలో కానీ మీకున్న ఇష్టమైన చోట నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, అయితే ఒకసారి కుజ జపం చేయించుకోవడం వలన, కుజశనులు కాంబినేషన్ చిన్న పూజలు చేయించుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని వస్తుందండి. ఆ రోజు చేసే జపాలు, దానాలు, తర్పణాలు, అలాగే స్నానాలు, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాయంటే సందేహం లేదు. దక్షిణాయన పుణ్యకాలం రోజు, అంటే దక్షిణాయనం అంటే అర్థం ఏంటయ్యా అంటే, సూర్యభగవానుడు 17వ తారీఖు నుంచి 16 కూడా అవ్వచ్చు అనుకోండి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి రావడమే దక్షిణాయన పుణ్యకాలము అంటాం. అంటే దక్షిణాయనం అంటే ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ జనవరి వరకు ఉంటుందండి. ఆ కాలంలో రాత్రి ఎక్కువ ఉండడం, పగలు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మంచి మంచి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా దక్షిణాయన పుణ్యకాలంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ పుణ్యకాలం వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఆ రోజుని చేసే పూజలు చాలా అద్భుతం అండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా వస్తుంది 23వ తారీఖుని. 23వ తారీఖుని మాస శివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అలాగే సాయంత్రం పూట ఆయనకి శివుడు అభిషేకాలు చేయించుకోవడం వలన, మల్లెపూలతో పూజించడం వలన, అలాగే 29వ తారీఖు నాగపంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల, 30వ తారీఖు సూర్య పూజ, సూర్యభగవాన్ ఆరాధించడం వల్ల, అంటే మీకు ఏ విధంగా పూజలు చేసుకుంటే ఆ విధంగా మనస్ఫూర్తిగా, ప్రేమగా, మనస్ఫూర్తిగా, డెడికేటెడ్గా
పూజలు చేసుకోవడం వల్ల, మీకు ఇష్టమైన దేవుని పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వల్ల కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.